అనేటువంటిది శుద్ధము కాదు, శుద్ధత్వము కాదు, కేవల గురుసూచనాత్మకంగా ఉంది అన్నది. ఈ సాపేక్షిక పదము ఈ తెలివి అనేటువంటి జ్ఞానానికి లేక ఆత్మకి బ్రహ్మముకి ద్వైరూపమైన పరిణామం చెందినటువంటి పదార్థములకి ఒకటి శృతి అని, ఒకటి అచ్యుత అని, ఒకే వస్తువుకే పేరు. ఒకే వస్తువుకే చలనము అచలము అని పేరు. మరి శుద్ధాచలం అంటే ఏమి అంటే అది శుద్ధాన్ని కూడా నీ యొక్క జ్ఞానానికి అందించదోరకు చెప్పవలసిన మాటనే. శుద్ధము లేదు, అశుద్ధము లేదు, ఉన్నది ఎప్పటికీ మారలేదు, ఉన్నది ఉన్నట్లే ఉంది. ఈ ప్రపంచము ఎన్ని యుగ యుగాల నుండి పుట్టి వస్తుందో అది మాత్రం మారలేదు. ఈ మార్య వస్తువు అనేటటువంటి దానికి అది ఏమైనా కారణమా కార్యమా అనేటటువంటి దాన్ని పరిశీలన చేసినప్పుడు అది కారణము కాదు, అది కార్యము కాదు, అది పుట్టును లేదు, అది చావును లేదు, అది నీవు కాదు, అది నేను కాదు అని ద్వైరహితమైన పద్ధతిగా సూచనప్రాయకంగా అధికారులైన శిష్యులకు చెప్పే మాట పరిపూర్ణం. అధికార స్థాయికి రానంత వరకు శృతి అచ్యుతి అనేటటువంటి ద్వయరూపకంగా బోధించేటువంటి బోధంతయో. అందుకే మానవుడు ఏమైనా సాధించదలుచుకుంటే సాధ్యమవుతుంది అంటే ఏమిటి వలన సాధ్యమవుతుంది అంటే ఇంద్రియముల వలన ఇంద్రియములకు సంబంధించిన విషయావరణములనే సాధ్యమవుతుంది. కానీ ఇంద్రియాతీతమైనటువంటి దానిని ఇంద్రియం చేత చూడ సాధ్యము కాదు. అందుకే పరమాత్మ పరిణామమునందు ఏర్పడినటువంటి పంచభూతములు, పంచతన్మాత్రములు, పంచేంద్రియములు, పంచ విషయములు, పంచ ప్రాణములు ఇవన్నీ కూడా పరమాత్మ వలన పరిణామం చెందినటువంటి పదార్థములు పరమాత్మని కనుగొనలేవు. ఎవరి వలన ఇవి ఏర్పడినవో వాణిని అవి కనుగొనలేవు. అయితే ఆ వాణ్ణిని కనుగోవాలంటే ఏమి చేయాలా అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దీనికి ఇది క్షుతి అని, అది అచ్యుతమని, ఇది చలమని, అది అచలమని శిష్యులు గురువులకి ఒక వస్తువే ద్వైరూపముల యొక్క పరిణామాలు బోధిస్తుంటారు. అందుకే పరమాత్ముడు జీవాత్ముడని, పరమాత్ముడని, ప్రత్యేగాత్ముడని, పాపాత్ముడని, పుణ్యాత్ముడని అనేక ఆత్మములతో కూడుకున్నటువంటి వ్యవహార జ్ఞానములను బట్టి ఆయా పేర్లు పెట్టవలసి వచ్చింది. కానీ వస్తువు ఒకటే. ప్రత్యేగాత్మ కానీ, పరమాత్మ కానీ, పాపాత్ముడు కానీ, పుణ్యాత్ముడు కానీ వేరు లేరు, ఒకే వాడే. వాడే పాపాత్ముడు, వాడే పుణ్యాత్ముడు, వాడే జీవాత్ముడు, వాడే ప్రత్యేగాత్మ, వాడే పరమాత్మ. ఈ విషయం మనకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే అధికార స్థాయి చెందినటువంటి శిష్యునికి మాత్రమే అర్థమవుతుంది. అర్థమైనటువంటి వాడు ప్రశ్నిస్తాడు, ఈ సర్వము సృష్టింపబడినటువంటిది ఆ పరిపూర్ణమేనా అనేటువంటి ప్రశ్న చేసినప్పుడు అది పుట్టదు, పుట్టింపదు అన్నాడు గురువు. ఆ పరిపూర్ణము పుట్టదు, పుట్టింపదు. భూమా కితరంబై. భూమా అంటే గొప్పది. ఏమిటి గొప్పది? ఆ పరిపూర్ణం అనేటటువంటి పేరు చెప్పి భూమికి ఇతరమైనటువంటిది ఏంటి అంటే ఎరుక, తెలివి, పరమాత్మ, బ్రహ్మము, చైతన్యము, ఆత్మ, జ్ఞానము, ప్రకృతి, శక్తి ఇవన్నీ కూడా పరిణామమునందు ఒక వస్తువుకి వచ్చిన ఏర్పడినటువంటి పేర్లే. ఒక బిందువునందున అందముగాను, ఒక బిందువునందున అందముగాను అఖిల జగ బృందములను పుట్టిన విధమును చందము నీకెరిగింతు. బృందం అంటే ఒకటి బిందువు, తల్లి గర్భములో చేరినటువంటి బిందువు ఆకారరహితమై ఉండినటువంటి బిందువు యందు ఇన్ని ఆకారములు ఏర్పడడానికి కారణమైంది. ఒక అండము అనేటువంటి గుడ్డులో ద్వైరూపమైనటువంటి నీలములు ఉన్నాయి, రెండు రంగులు ఒక వస్తువులు ఉన్నాయి. ఆ రెండు వస్తువుల యందు ఒక వస్తువు ఏర్పడుతుంది. అట్లనే ప్రతి వస్తువు యందు ఒక వస్తువు కూడుకొని ఉంది. శుద్ధ వస్తువు ఎక్కడ కనిపించడం లేదు, దాని నిజరూపం తెలియబడడం లేదు. అందుకని మొట్టమొదట శిష్యుడైనటువంటి వాళ్ళు దీనిపైన గమనించాలి. బ్రహ్మమనినా గురువే, ఆత్మనినా గురువే, పరమాత్మనినా గురువే, సర్వము గురుమయమేయ ఉంది అనేటువంటి విషయం మొట్టమొదట ఏకత్వ నిర్ణయం కావాలి ప్రతి శిష్యునికి. ఎంతవరకు ఏకత్వ నిర్ణయం నీకు కాదో అంతవరకు అటు ఇటు తిరిగేటటువంటి లక్షణమే ఉంటుంది, కానీ స్థిరత అనేటువంటిది ఉండదు. అందుకే ప్రతి శిష్యునికి మొట్టమొదటి గురువులు కలిగించేటటువంటి ఏకత్వము
నీ స్వస్వరూప అనుసంధానము అన్నారు. నీ స్వరూప అనుసంధానం. పరమాత్మ స్వరూపం తెలుసుకోవాలన్నా నీ స్వరూపం తెలుసుకోవాలన్నా భిన్నంగా లేవు. ఒక వస్తువే ద్వైరూప పరిణామమునందు పరంగా ఉండినప్పుడు పరమాత్మ అని, ప్రత్యేకింపబడినప్పుడు ప్రత్యేగాత్మని, జీవితం చతుర్శంలో ఉండినప్పుడు జీవాత్మని, పాపకార్యములు ఇచ్చినప్పుడు పాపాత్ముడని, పుణ్యకార్యములు ఇచ్చినప్పుడు పుణ్యాత్ముడని, ఆ యొక్క వ్యవహార క్రియకి వచ్చినటువంటి పేర్లే ఇవన్నీ. ఇవి మొట్టమొదటి గమనంలో ఉండాలి ప్రతి సాధకునికి. అది వేరే ఉంది, ఇది వేరే ఉంది అనేటువంటి ద్వయానికి పరిణామం చెందరాదు. ప్రతి విషయం గమనించాలి. అచ్యుతాయ నమస్తుభ్యం గురువే పరమాత్మనే స్వర మోక్త పర్యచ్ఛేహనాం దత్తం ఏవా అచ్యుతం పదం, ఏవా అచ్యుతం పదం. చదివేటప్పుడే అర్థమైపోవాలి మనకి. అచ్యుతాయ నమస్తుభ్యం గురువే పరమాత్మనే స్వహరామ మోక్తపదే, స్వహరామ మోక్షపదే అచ్యుతానాం దత్తం ఏవా అచ్యుతం పరం. దీనికి సంస్కృత పదం కాబట్టి దీనికి అర్థం కాలేదు కాబట్టి మనకి అర్థం చెప్తున్నాడు. తాత్పర్యం నుండి ఉత్తమాధికారులకు నాశరహితమగు పరిపూర్ణ పరబ్రహ్మ జ్ఞానమును స్వస్వరూప జ్ఞానమందు లోలాడు ఏ పరమాత్ములచే ప్రసాదింపబడుచున్నదో, ఏ మహాత్ములచే ప్రసాదింపబడుచున్నదో అట్టి పరమాత్మ స్వరూపుడగు గురుమూర్తికి నమస్కారము అని విన్నారు. ఈ విశేష వివరణంలో అచ్యుతాయ, అచ్యుత అంటే చ్యుతి కానిది, చ్యుతి అచ్యుతి, క్షరము అక్షరము, బ్రహ్మము అవ్యక్తము, ప్రకృతి పురుషుడు, నేను నేను, ఎరుక మరుపులు, జీవుడు దేవుడు, ఇవన్నీ ద్వయరూప పరిణామాలను ఒక వస్తువే. ఆ ఒక వస్తువు యొక్క సమిష్టి రూపమే పరమాత్మ, వ్యష్టి రూపమే జీవాత్మ. ఈ వ్యష్టి సమిష్టిల వివరం కనుక్కోవాలి. ఇక్కడ కూడా ఒక తత్వం రాసినాడు. వ్యష్టి సమిష్టుల వివరము కనుగొని గురు నిష్టలకు ఉండవి మనసా. ఇవి కనుక్కొని ఎందుకు కనుక్కున్నారంటే ఒక గురు నిష్ట కావాలి మనకి. ఈ గురునిష్ట ఎట్లా కలుగుతుంది మనకంటే వస్తునిచ్చే జ్ఞానం కలిగినప్పుడు ఇది ప్రత్యేగాత్మ పద్ధతిగా పరిణామం చెందింది, ఇది పరమాత్మ పద్ధతిగా ఉంది అనేటువంటి వివరణం మనకు కలిగినప్పుడు, గురుమూర్తి తెలియజేసినప్పుడు, మన యొక్క తెలివికి అందినప్పుడు, తెలుసుకున్నప్పుడు మనకేమవుతుంది అక్కడ అంటే ఒక నిష్ట ఏర్పడుతుంది. ఈ నిష్ట ఎట్లా ఏర్పడుతుంది అంటే ఒక తత్వంలో వివేకానందుడు చెప్తాడు. ఒక నీడ టాకులు, రెండు టాకులు ఒకే పక్కలో ఉంచి దాంట్లో ఒక చేప పిల్లని దీంట్లో ఒక చేప పిల్లని వేసి దీనికి ఎంత ఆహారం వేస్తుండవో దానికి ఎంత ఆహారమే వేసి ఈ ఒక దాంట్లో ఒక రాడ్ అనేటువంటిది కింద నుండి మీది వరకు పాతిన దాంట్లో ఉండిన చేప వృద్ధి పొందుతుందే, ఏది పాతకుండా ఉండిన దాంట్లో ఉండిన చేప వృద్ధి పొందుతుందే అని ప్రశ్న చేస్తాడు. చేస్తే ప్రశ్న అయిపోతుంది కానీ తెలియదు. ఎందుకంటే అది వృద్ధి అవుతుంది నాశనం అవుతుంది అని అనుభవంకి వచ్చినాకనే చెప్పగలుగుతాం. కాబట్టి ప్రయోగం చేసి చూడు అంటారు. ప్రయోగం చేసి చూసిన తర్వాత ఏమర్థమైంది అంటే ఈ రాడుకు పాతినటువంటి టాకీలో ఉన్నటువంటి చేప కష్టపుష్టంగా అయింది, ప్రశాంతంగా ఉంది, ఆనందముగా జీవిస్తుంది, దాని చుట్టూ గిరికలు కొడుతుంది. మరి ఆ రాడు లేనటువంటి టాకీలో ఉండిన చేప ఏమైంది అంటే దానికి ఒక గురి లేదు, ఒక గుర్తు లేదు. అదేమైంది అంటే ఇక్కడ ఉంటే అక్కడ పోవడము, అక్కడ ఉంటే ఇక్కడ రావడం, ఇక్కడ ఉంటే అక్కడ చక్కర్లు కొట్టడమే అయింది. కానీ ఒక రింగ్స్ అనేటువంటి దానికి దొరకలేదు. దొరకలేనప్పుడు ఏమైంది అది అంటే విచలితమయ్యి, భ్రమ కలిగి, భ్రాంతి చెంది, భయభీతులకు లోనయ్యి నాశనమైంది. అది పెరగలేదు. ఎంత చేప ఎంత ఆహారం తీసేసినాడో దానికి అంత ఆహారం వేసినప్పుడు అంత తిని కూడా అది ఏమైంది అంటే వృద్ధిలో రాలేదు. ఇక శరీరము వృద్ధిలో రాలేదు, జ్ఞానము వృద్ధిలో రాలేదు. అందుకే జ్ఞాన శరీరం నాస్తి కేవలం అనేటువంటిది ఒకటి పరిపూర్ణులు చెప్తున్నారు. మొట్టమొదటిగా ఏది నాశనము ఏది వృద్ధి అంటే ఈ స్థూల శరీరం నాశనం అని, సూక్ష్మ శరీరం నాశనం అని చెప్పలేదు. నమస్కారం. పరిపూర్ణులు ఏం చెప్పినారు? ఇది నాశనం అవుతుంది అంటే కూడా భయపడలేదు. ఎందుకంటే దాని స్వభావం అది సాధ్యమే నాశనం అయిపోతుంది. కానీ ఏది నాశనం అయితే మళ్ళీ జన్మ నువ్వు రావో
ఏ దాని వల్ల నీకు ఈ జనానికి వస్తుండవో, ఏ దాని వల్ల నీ సుఖ దుఃఖములు అనుభవిస్తుండవో, ఏ దాని వలన నీకు పుట్టుసాగులు కలిగిండవో దాని మూలాన్ని నీవు కనుక్కొని నాడు ఇంకోటి కనుక్కోవలసింది లేదు. అంతవరకు ఆ శాప గురి గుర్తు లేకుండా ఎక్కడ తిరుగుతుందో అట్లనే మానవుడు కూడా అనేక జ్ఞానాలు, అనేక తపస్సులు, అనేక వ్యవహారములు చేసి గురి గుర్తు లేనట్టు వ్యర్థ సాధనల చేత వ్యతలు నుండే వారి భ్రాంతి రహితములయ్యే పరిపూర్ణ బోధంతో ఎత్తండి అన్నాడు. ఏదయ్యా భ్రాంతి రహితం చేసేదంటే పరిపూర్ణ బోధ అన్నాడు. పరిపూర్ణ బోధ అంటే ఏదయ్యా అంటే నీవెవరో పరమాత్మ ఎవరో విషయాయసంగా వివరణ చేసి నీకు అందించి నీవే పరమాత్మవు అనేటువంటి అనుభవం కలిగిన తర్వాత మరి నాను ఏ రూపకంగా ఈ సంకల్పం చేసి ఏ రూపంగా సృష్టి చేసినటువంటి మాటని దిగ్భ్రమ చెందినటువంటి అర్జునునికి కృష్ణుడు బోధిస్తున్నాడు. అర్జున, నీవు అన్నీ తెలుసుకోగలుగుతావు, అన్నీ చేయగలుగుతావు, కానీ నన్ను నువ్వు తెలుసుకోలేవు. మరి నేను నన్ను తెలుసుకోవాలంటే ఏం కావాలా అని అర్జునుడు అడిగితే, నీవు ఏమి చేసినా నీ వలన సాధ్యం కాదు, నేనే నీకు ప్రసాదించాలా. ఏమి జ్ఞానచక్షువులను ప్రసాదిస్తా, ఆ జ్ఞానచక్షుల ద్వారా నా యోగమాయని చూడు. మరి గురువుడు ఏం చెప్తున్నాడు, నీ జ్ఞానం వలన నీవెన్ని లగంట్లు కొట్టినా ఎన్ని జపతపాలు చేసినా సాధ్యపడదురా నీకు నా కృప లేనిదే. అందుకే ఇక్కడేమన్నారు, గురు కృపా విశేషత. ఏమేమి చేసి గురు కృపను పొందడానికి మొట్టమొదటి ప్రయత్నం చేయి. గురు కృప అంటే ఏమి అనేటువంటి మనం మొదలు అర్థం కాదు. గురువు అనేది అర్థం కాకపోతే గురు కృప పెట్టార్థం అవుతుంది. అందుకే దీన్ని వస్తునిచ్చే జ్ఞానము అని, అక్షరాభ్యాసం అని, అక్షర కుక్షి అని, నిరక్షరి అని రెండు పదములు ఉండదు. అక్షరము, నిరక్షరము. అక్షరం అంటే ఒక ఆకారంతో కూడుకున్నటువంటి గుర్తులు. నిరక్షరం అంటే ఏ అక్షరం లేవు. ఏ అక్షరం లేకుండా ఏ మంత్రం జపం చేయాలి. నీవు ఎంతమంది ఎన్ని జపాలు చేసినా, ఎన్ని మంత్రాలను నువ్వు సిద్ధి చేసుకున్నా ఒక అక్షరమాలతో కూడుకొని చెప్పిస్తుండవే కానీ అది నిరక్షరం. అది నీ కుక్షిలో అక్షరములు ఎన్ని నింపుకున్నా దాని కుక్షి నిరక్షర కుక్షి. అది నిరాకారము, అది నిర్గుణము, అది నిరంజనము, అది నిర్వికారము, అది అప్రమేయము, అది అనంతం. అట్టి అప్రమేయ అనంతమైనటువంటి దానిని ఈ వ్యయమైన వస్తువు చూడగలుగుతుందా? నేను అప్పుడప్పుడు చలాకీగా కొంతమందికి గమ్మత్తు చేస్తుంటాను. ఎందుకంటే మీకు తెలివికి అందాలని చేస్తుంటేనే కానీ అది కూవడంకి కానీ అహంకారంతో కానీ కాదు. పరమాత్మునికి ఒక భార్యని, మళ్ళీ నెత్తిలో ఒక గంగమ్మని పెట్టి, మళ్ళీ ఒక గణపుని ఆవిడ మైలతోనే చేసుకున్నాడని చెప్పి పుట్టలేదు. మొగుతను కనిలేదు పార్వతి. మొగుతను కనింది షణ్ముఖుడు మాత్రమే. మరి గణపతి ఎందుకు కనింది? స్వయం సృష్టించుకునింది. తన శక్తి ద్వారా తన మైలని తీసి తానే బొమ్మని చేసి తానే దానికి ప్రాణమునిచ్చి తానే కావులు పెట్టి అటువంటి దానిని పరమాత్మ నాశనం చేసేస్తుంది. వానికి 3 గంటలు ఉండవని చెప్తుండరు, 3 లోకాలు వాని ఏందే ఉండమంటున్నాడు. వాడు ఎట్లా పుట్టాడా పెళ్ళం చేసి వాడు మొదలుకి కొత్తలేదు. చాలా గమ్మవుతుంది మాట. ఆ తర్వాత ఒక చరిత్ర అయిపోతుంది. అందరు దేవతలను గౌరవం చేస్తారు. వాడే మొదలు అందరికి దేవతల కంటే దేవుడు అయిపోతాడు. ఇప్పుడు కూడా ప్రపంచంలో అందరూ కూడా వాడిని మొదలు పూజించడానికనే విఘ్నాలను దూరం అవుతామని కొండపై పూజ చేసి కొండపై దుమ్ముకుని పారేసి వస్తారు. పూజ చేయమని చెప్పిందేమో ఈశ్వరుడు అని, పారేయమని చెప్పిందేమో గురువు. పరేయలేమని ముందు కూడా పరేయని చెప్పింది ఎవరు? ప్రపంచంలో. దానిని పెట్టమనింది వాడే పరమాత్మ రూపకంగా, తీసి పారేయమని చెప్పింది గురు రూపకంగా. అందుకే దాన్ని ఏమన్నారు? గురుడే, శివుడే గురు రూపమని వచ్చి చెప్పుకున్నా. ఆ శివుడే ఈ గురు రూపం వచ్చి చెప్పుకుంటే ఇది ఎంత సాధ్యమైతుంది తప్ప ఇంత లేచిన గణపను పారేసి వచ్చి రూపం ఉంటారంటే మీరు ఎంతో విఘ్నాలు వస్తామని మొట్టమొదటి వాడిని కలిసితోడు కొండలో పారేసి వస్తుంది కదా. నీకేం భయం లేదా? దేవుని పారేసి వచ్చింది, దేవుడు ఏమన్నా చేస్తాడని భీతి లేదా? ఉందే. అట్లనే ఇంకా విచారం చేసుకుంటూ పోయినప్పుడు ఈ పార్వతి పరమేశ్వరు పెళ్లిళ్ళు చేస్తారు, వెంకటరమణ అలా పద్మావతికి పెళ్లిళ్ళు చేస్తారు, దేవునికి నిత్యం కళ్యాణం చేస్తుంటారు కదా. మరి వాళ్ళు పెళ్లిళ్ళు చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా పోయి చూసింటారా? లేదా వాళ్ళు పుట్టినాక మీరు పుట్టినారా, మీరు పుట్టినాక వాళ్ళు పుట్టినారా?
ఎవరు ముందు పార్వతీ పరమేశ్వరులు మొదలు పుట్టిరా మీరు మొదలు పుట్టిరా? ఎందుకంటే వాడు మొదలు పుట్టినట్టే వాడు మనం కళ్యాణం చేస్తాడు, అది సరిపోయింది. కానీ మనం వాడిని కళ్యాణం చేస్తున్నాం అంటే వాడికన్నా మొదలు మనమే పుట్టింది, అంతే కదా. ఇప్పుడు ఇంకొక రకంగా చెప్పినారు, ఒక రాయిని దేవుడు అని భావన కొరకు భక్తి కొరకు చేసినాడు. ఎప్పుడైతే ఎవడు చేసినాడో, ఎవడు గుడి కట్టినాడో, ఎవడు దాన్ని తయారు చేసినాడో, ఎవడు దాన్ని పుట్టించినాడో వాడు తండ్రి అవుతాడు దానికి, ఆ దేవునికి. అందుకే శిల్పికారులని దేవతల తండ్రులను చూసినారు. మీరు చదవండి ఉపనిషత్తులని అర్థమవుతుంది. ఎవరైతే దేవతల తండ్రి అంటే స్వచ్ఛ బ్రహ్మ, మయ బ్రహ్మ, శిల్పి బ్రహ్మ, మనోబ్రహ్మ. ఈ మనోబ్రహ్మ, ఈ 5 మంది బ్రహ్మలు కలిసి ఆ దేవుడిని పుట్టించినారంటే ఆ దేవుళ్ళకి తల్లిదండ్రులంటే వీళ్ళే వాళ్ళని పుట్టించి వీళ్ళే వాళ్ళని పూజ చేస్తారు. ఎందుకు చేస్తారంటే అరే గణపతిని కూడా వాళ్ళే పుట్టించి వాళ్ళే మొదలు వాళ్ళని పూజ అయినారు కాబట్టి వాళ్ళు పుట్టించినటువంటి కొడుకులకే పూజ చేస్తుంది. పరిపూర్ణ అంటారు నీవు పుట్టించిన దాన్ని నీవు మొక్కితే ఎట్టారా? అది నిన్ను మొక్కలు కానీ నీవు దాన్ని మొక్కితే ఎట్లా? ఎప్పుడు చెప్తారు ఈ మాట అంటే అధికారులైన శిష్యులు చెప్పిన మాట, ఇది అజ్ఞానులు చెప్పిన మాట కాదు. పరిపూర్ణ భావగుణులు అవి చలమణిలో వచ్చినావు కాబట్టి సందర్భానుసారంగా అన్ని మాటలు వస్తున్నావు కాబట్టి అది ఎవరు చెప్పిన మాటనో అనేది తెలియదు కాబట్టి అందరూ వాడుకుంటున్నాం దాన్ని. ఉత్తమాధికారులకు నాశరహితమైన పరిపూర్ణ పరబ్రహ్మ జ్ఞానము స్వస్వరూప జ్ఞానముందు లోలలాడినటువంటి వాళ్ళు ఎవరైతే స్వరూప అనుసంధానం చెందినటువంటి వాళ్ళు ఎవరుంటారో ఆ మహాత్ములకే ప్రసాదింపబడినదే ఉపనిషత్తులు. లేక పరమాత్మ జ్ఞానం. పరమాత్మ స్వరూపుడవో గురుమూర్తికి నమస్కారము అని ఈ యొక్క శ్లోకార్థం. విజయజీవనంలో అచ్యుతాయ సరమొత్తమో పదవచనం. అచ్యుతం పదం. అచ్యుతుడు అనగా చ్యుతి లేక ఉన్నవాడు, నాశనరహితుడు. ఎన్ని నాశనమైనా వాడు నాశనం కాడు. దీనికి ఒక ఉపమానం చూపించినారు. పూర్ణనాభి అనేటటువంటిది ఇల్లారి పరులు తన నోటి జొల్లుగారని అల్లుతుంది, సుందరమైనటువంటి శృంగారమైనటువంటిది అల్లుతుంది. తన ద్వారానే తాను అల్లి దాని మీద తాను వసిస్తూ ఏదైనా పురుగు వస్తే దాన్ని దిగబడితే బయటికి పోదు, కానీ తాను మాత్రం దాన్ని దిగకూడదు. అట్లనే పరమాత్ముడు ఎవడైతే దీన్ని సృష్టి చేసినాడో వాడు దీంట్లో ఉండి అన్ని ఆటలు ఆడుతున్నాడు, కానీ అందరినీ దిగేస్తున్నాడు, కానీ తాను దిగకూడదు. ఇటువంటి అనుభవం కలవాలి. ఏ జ్ఞానం అయితే ఉందో ఈ అంతఃకలం అనేటువంటి దాన్ని ఏందో అల్లుకొని దీని సంకల్పాలు చేసి దీని విశేషమైనటువంటి వివరణలు పొంది అది తాను కోరుకొని తనకి కాకపోతే దుఃఖపడి ఇవన్నీ దానికి ఆవరణలో ఉన్నటువంటి వాడు కోరుకుంటున్నాడే. కానీ ఇది నా వల్లనే నిర్మాణమైంది అనేటువంటి వాడు దాని ఎందు మళ్ళా స్థితిబంధుడు అచ్యుతుడు, వాడే అచ్యుతుడు. చ్యుతి లేకున్నవాడు అచ్యుతుడు. చ్యుతి అనగా జారిపోవుట, మారిపోవుట, మర్చిపోవుట, తనను తానే తెలుసుకోకపోవుట, లేక తన వ్యవహారంలో మార్పు చెందుట, గతి విడువడుట అని అర్థములు ఉన్నాయి. జన్మ ఉన్నతో నాశనము తప్పదు. కనుక పుట్టుచావులు లేనివాడు అని గురు పరమాత్మను అభివర్ణించినారు. ఎవరంటే మరి గురువు పుట్టలేదా? ఎందుకంటే పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించిన దానికి జన్మము తప్పదు అని భగవద్గీతలో కృష్ణుడు బోధిస్తూ ఉన్నాడు. ఆ బోధించేటటువంటి వాడు పుట్టలేదా? జన్మ ఉన్నతో నాశనము తప్పదు కనుక పుట్టుచావులు లేనివాడు అని గురు పరమాత్మ అభివర్ణించినారు. పుట్టుచావులు లేనిచో అతడే కేవలం పరిపూర్ణ పరబ్రహ్మం అగునా ఏమి అన్న శంక వస్తుంది. ఎప్పుడైతే గురుడు పుట్టుచావులు లేవు అతనికి అన్నప్పుడు అతనే పరిపూర్ణమా, గురువే పరిపూర్ణమా అనేటువంటి అనుమానం వస్తుంది. సహజంగా శంక కలుగును. కేవలం పరిపూర్ణమ బ్రహ్మము వాచాతీతము, మాటలతే అది అందదు.
మనోతీతము, అది మనసు చేత కూడా పొందదు. అందుకే అది దానిని పుట్టుసావులు లేనిది అని కూడా దానిని సాపేక్షికంగా వర్ణించుటకు వీలు లేనిది. అది పుట్టుసావులు లేనిది అన్నింటినీ కూడా దాటని. ఎందుకని కాబట్టి మాటలకు అందదు కాబట్టి ఆ మాటల ద్వారా దాన్ని ఎట్లా చెప్తావు? అది పుట్టుసావులు లేదని ఎట్లా చెప్తావు? చెప్తుండవంటే నీకు అందిందేని అర్థం, తెలిసిందని అర్థం. అందుకే నీకు తెలియదో ఆ తెలియని దాని గురించి నీకు ఎట్లా చెప్తావు అనేటువంటి ప్రశ్న చేసినప్పుడు నీ కీడు దొరుకుట కొరకే చెప్పిన మాటని రా అన్నాడు గురువు కూడా. ఎందుకంటే నీ తెలివికి అందించాలంటే ఏమన్నా చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి. నీకు చెప్పుకుంటే నీ తెలివి ఊకే ఉంటుంది, అమ్ముకోదు. నీ తెలివికి అందించాలంటే ఏదో ఒకటి చెప్పాలి. దానికి ఉపమానమని ఉపనిషత్తు అని పేరు. ఎన్ని ఉపనిషత్తులు ఉండవో అవన్నీ కూడా ఉపమానాలే, నిర్ణయాలు కావు. ఏ ఉపనిషత్తులు ఏమి చెప్పినప్పటికైనా కూడా అవి ఉపమానాలే. ఏం ఉపమానాలంటే అది నిజ ప్రబోధ విధానం అందు పొన్నాలు రాస్తారు. ఉపమానం అంటే ఏమైందంటే ప్రశ్నకి ఒకే మాట సమాధానం చెప్తున్నాడు. అక్కడ ఒక గోవు వేస్తుంది కానీ దానికి కొమ్ములు లేవు. కొమ్ములు లేని గోవుని చూసినప్పుడు అది దూరం నుండి చూసి దానికి ఏమనిపించిందంటే గుర్రము అనేటువంటి భావన వచ్చింది. అది గుర్రం ఉంది అని చెప్పి అడిగిపోతే అది గుర్రం కాదు, గోవు. ఎందుకు అయింది అట్లా అంటే సాపేక్షిక పదం. అది దూరం నుండి చూసినప్పుడు గట్లు నున్నగా కనపడినవి, ఎంతో నున్నగా ఉండేవి. కానీ నున్నగా ఉండదని నిర్ణయం చేసుకొని అడిగిపోతే అన్నీ రాడు రప్పరప్పడి ఉన్నాయి. తన నిర్ణయాలన్నీ మారిపోతుండేవి. దూరం గట్లు ఉన్నాయా అనే భావములు తన నిర్ణయాలన్నీ మారిపోతుండేవి. అట్లనే ఉపనిషత్తులు ఉపమానములు ఎన్ని ఇచ్చినప్పటికైనా వస్తు నిశ్చయ జ్ఞానం పోయేతరకాలు మారిపోతాయి. అవి లేవు. ఉపనిషత్తులు చెప్పిన మాటలు లేవు. పరిపూర్ణ బోధన చెప్పిన మాటలు కూడా ఆ పరిపూర్ణ స్థితి ఎందు లేవు. లేని పరిపూర్ణం ఎట్లా నేను చెప్పదు అని అంటాడు గురుడు. సాపేక్షిక పదములు పరిపూర్ణం సిద్ధమైనది అది తప్ప రెండోది ఏమి లేనే లేదని పరిపూర్ణ భావజ్ఞ సిద్ధాంతం కదా. పుట్టుచావులు గలది ఒకటైనా ఉంటేనే తప్ప పుట్టుచావులు లేనిదని వర్ణించడానికి జరగదు కదా. ఇప్పుడు తీపి అని వర్ణించాలంటే కారము అనేది ఒకటి ఉంటేనే తీపి అనే మాట వస్తుంది, తీపి అనేది ఒకటి ఉంటేనే కారము అనే మాట ఒకటి వస్తుంది. అసలు కారమే లేకుంటే తీపి అనే మాటని ఉపయోగం రాదు. సాపేక్ష శబ్దం చేతనే అతను అభివర్ణింపబడినాడని ఎరగవలేదు. గురుని కూడా పరిపూర్ణుడని అచలమని సాపేక్ష పదంతో వర్ణించినారే కానీ గురుడు పరిపూర్ణుడు కాదు. గురుడు కూడా ఎరక స్వరూపుడే. అయితే ఎరక స్వరూపుడైనటువంటి వాడు ఆ పరిపూర్ణ భావాన్ని సూచన చేసి నీకు అందిస్తున్నాడు కాబట్టి ఆ పరిపూర్ణమును అందుకునేటువంటి లక్షణాలు మనకు బోధిస్తున్నాడు కాబట్టి వాడు పరిపూర్ణుడే. ఆ మాట చెప్పినటువంటి వాడు దానికి సంబంధించిన వాడే చెప్పగలుగుతాడు. దానికి సంబంధించిన వాడు ఎలా చెప్పగలుగుతాడు? దానికి స్థితప్రజ్ఞత్వ లక్షణం అని, అది గురు సూచన అని, అది ఎరిగిన నవ్వులకు మళ్ళీ చెప్పాలన్నాడు భగవద్కృష్ణ. ఏది ఎరిగిన అని చెప్పాలా? గురు సూచన ఎరిగిన నరునకి మరీ విను చెప్పు వానికి అతుకుతుంది బోధ. మరి గురు సూచన ఎరగడానికి చెప్పితే అతుకుతుందా అంటే అతుకదు అన్నాడు. ఎందుకు అతుకదు? మరి సూచననే లేదు కదా. అంటే ఒక పాయంకి వచ్చినటువంటి పిల్లకి ఏమైనా కన్ను కొడితే తెలుసుకుంటుంది కానీ ఆ ఎవరింకే రానటువంటి దానికి కన్ను కొడితే ఏమన్నా తెలుసుకుంటుందా? ఎవరికి వచ్చినా మరి కన్ను కొట్టు కానీ కొట్టి కొద్దిగా అది రమించగలుగుతుంది కానీ ఆనందపడుతుంది కానీ లేదా తిడుతుంది. రెండు మాటలు ఏదో ఒకటి జరిగిపోతుంది. అసలు బాల్యంలో ఉన్నటువంటి ఇతనికి నీవేం కనుగొట్టినా దానికి మంచినో తెలియదు చెడునో తెలియదు. అటనే శిష్యులకి కూడా ఆత్మజ్ఞాన స్థితికి ఏకత్వ నిర్ణయమును పొందినటువంటి శిష్యులకి ఎంత పొద్దు బోధించినా కూడా వెనకడిచ్చాడు మానవుడు. దానికి ఏమన్నారు కన్నడలో ఇరెక్కించాడు మనీళ్ళకి అన్నాడు. ఇంకెంతమందికి అదే చేయాలి ఏం చేయాలి అంటే ఇంత యాద ఉంటుంది అదే చేయాలి ఉంటుంది, యా భాష ఉంటుంది అదే భాషనే ఉంటుంది.
పరమాత్మ స్వరూపమని సాపేక్షిక శబ్దం చేతనే అతను వదిలింపబడినాడని ఎరగవలెను. గురువు అనగా గొప్పది. గొప్పది అని చెప్పినప్పుడు కొద్దిది అనేది స్వర్ణలోకి వస్తుంది కదా. పెద్దది అంటే చిన్నదవుతుంటేనే పెద్దది అనే మాట వస్తుంది. దీనిని రామకృష్ణ, తెన్నాలి రామకృష్ణుడు ఒక గేటు రాసి దాన్ని చెడపకుండగా దానిని పెద్దది చేయాలి. ఏమి ఎదురు చేయాలి? దాన్ని పెద్దది, దానికంటే చిన్నది చేయాలా, దానికంటే పెద్దది చేయాలా? రెండు చేసే శక్తి ఎవరికి ఉంది అని అడుగుతారు. దాన్ని చెడపకుండా చిన్నది చేస్తారు, దాన్ని చెడపకుండా పెద్దది చేస్తారు. అందరూ వాదులాడతారు, అందరూ వాదులాడతారు, ఎవరితో కాలేదు. రామకృష్ణుడు ఏం చేస్తున్నాడు? దానికంటే ఒకటి పెద్దది గీస్తాడు, దాన్ని చెడపకుండానే పెద్దది అయిందని. దానికి ఒకటి చిన్నది గీస్తాడు, దాన్ని చెడపకుండానే చిన్నది అయిందని. అయితే ఈ రెండు కూడా తానే చేయాలి కదా. చిన్నగా చేసేది తానే, పెద్దగా చేసేది తానే, దుఃఖపడేది తానే, సుఖపడేది తానే. ఈ తానే అనే దాన్ని మొదలు తనకి తెలవాలి. గురువు అనేది గొప్పది అని చెప్పినప్పుడు కొద్దిది అనేది స్మరణలోకి వస్తుంది. అట్లే పరమాత్మ అని చెప్పినప్పుడు ప్రత్యేగాత్మ, జీవాత్మలు సాపేక్షంగా స్మరణలోకి వస్తాయి. ఇటు సాపేక్ష పదములు పలికినప్పుడు నిరాపేక్షమైన వస్తువు ఎట్లో తెలియబడును. ఎంత బోధ విచారం చెప్పినా, ఎంత బోధ చేసినా సాపేక్ష పదములే వస్తుంటాయి. ఎంత బోధ చెప్పినా నీకు అర్థమయ్యేది ఆ నిరాపేక్షమైనటువంటిది నీ స్మృతి పదములకు వస్తుందా, నీ జ్ఞానం కదా అందుతుందే. శబ్దము విన్నతోడనే మరొక వస్తువు స్వర్ణలోనికి రాని శబ్దం అంటూ లేదు. శబ్దము వినంతోడనే శబ్దం లేని వస్తువు నీ స్మరణలోనికి రానికి సాధ్యమే కాదు. ఎంత పోతుంటే ఆ శబ్దంకు సంబంధించిన వస్తువే నీ స్మరణలోనికి వస్తుంది. పరిపూర్ణమని నోట పలుకుట కగునా అని పెద్దలు ప్రశ్నించుతున్నారు. పరిపూర్ణమని నోటితో చెప్పినకు వస్తుంది, పరిపూర్ణమని రాదు. చెప్పితే పరిపూర్ణం కాదు. పెద్దలు ప్రశ్నించారు. ఈ శ్లోకంలోని గురువే పరమాత్మ అని అన్న శబ్దం కూడా సాపేక్షిక పదములే. వానికి చెప్పబడిన వస్తువు పరిపూర్ణ బ్రహ్మం కాదు. సాపేక్షిక జగత్తునకంతటికి మూల కారణమైన వస్తువు పరమాత్మ, అదే గురుస్వరూపం. ఈ సాపేక్షిక పదములకు అర్థమైనటువంటివి ఏ దానివల్ల ఈ సృష్టి సృజనాత్మకంగా అయ్యి సృష్టి స్థితిలో ఈ విస్తీర్ణ ఆకర్షణలో పంచక్రియలు జరిగిస్తుందో ఆ జరిగించే వస్తువే బ్రహ్మమని, అదే పరమాత్మ అని. అది ఈ సాపేక్షిక పదమునందు అది నిరపేక్షికంగా ఏ రూపకంగా ఉంది అనేటువంటి విషయం మన అనుభవంకి రావాలి. ఈ శబ్దస్పర్శ రూప రసగంధముల విషయంతో కూడినటువంటి ప్రత్యేగాత్మ యందు, ఈ శబ్దస్పర్శ రూప రసగంధములకు అధిష్టానంగా ఉండేటువంటి పంచభూతముల యందు ఉండిన పరమాత్మ యందు విచారం చేసి చూసినప్పుడు ఆ సమిష్టి రూపమైన పరమాత్మ ఎవరినైనా మీతో ఏమైనా ఫలం కోరినాయా? రాత్రి పగలు జరుగుతుండవి, కాలాలు జరుగుతుండవి, వర్షాలు కురుస్తుండవి. మరి ఇన్ని జరిగినప్పటికైనా వాళ్ళు ఏమైనా ఫలములు మన వలన కోరినారా? ఏమీ కోరినటువంటి పరమాత్మ ద్వారా మనం పొంది నేను చేస్తున్నాను అనేటువంటి ప్రత్యేగాత్మ యొక్క వ్యవహారంలోకి కారణం ఏమీ అనేటువంటి విచారం చేయాలన్నా వద్దా? నేను ఇస్తే, నేను దానం చేస్తే, నేనే ఇల్లు కట్టిస్తే, నేనే గుడి కట్టిస్తే, నేనే పుట్టిస్తే, నేనే పెంచితే, నేనే సాగుతున్నాను. ఇవన్నీ బ్రహ్మాండంలో చూసినప్పుడు సిగ్గు వస్తుంది అన్నారు పెద్దలు. జగత్తునకంతటికి మూల కారణమైన వస్తువు పరమాత్మ, అదే గురుస్వరూపము. సర్వ సృష్టికి కారణమైనది సాపేక్షిక జగత్తునకంతటికి అత్యంత మూల కారణమైనది కూడా సాపేక్షికమే అయి ఉండక తప్పదు. అది కార్యరూపము వహించక పూర్వము అది అచల స్థితిలోనూ ఉన్నది. ఈ సృష్టి సృజన కాకమునుపు, నీవు నేనే గుర్తు లేకమునుపు, పంచభూతములను పుట్టింపకమునుపు అది ఎట్లుంది అంటే అచల స్థితిలో ఉంది. కదలకనే అంతటా నిండుకొని ఉంది. అప్పుడు దానికి సృష్టి సంకల్పం ఇంకనూ కలగలేదన్నమాట.
దాన్ని మనం సృష్టిలో ఒక పిల్లలు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. హలో యారపా ಹಂಗ ಅದು ಹೆಚ್ಚಿಗೆ ಆಗಿತ್ತಪ್ಪ ಅಂದರೆ ಅದನ್ನು ಹೊಂದಿಸ್ಬಿಟ್ಟು ಒಂದು ದಿವಸ ಸ್ವಲ್ಪ ಅದು ಆಗಿಲ್ಲ ಗಟ್ಟಿಗಿದ್ದದಕ್ಕೆ ಜಲ್ದಿ ಆಗಿಲ್ಲ, ಸ್ವಲ್ಪ ಕಮ್ಮಿ ತಗೋರಿ ನಾಳೆ. ಆಗಿದ್ರೆ ಏನಾಗಿಲ್ಲ, ಸ್ವಲ್ಪ ಮಜ್ಜಿಗೆ ಕೊಡ್ರಿ. ಹಾಂ ಕೊಡಿ, ಇಲ್ಲ ಮೊಸರನ್ನ ತಿನ್ನಿರಿ. ಹಾಂ ಅನ್ನೋದ್ರಾಗ ಸಕ್ಕರೆ ಕಲ್ಸ್ಕೊಂಡು ತಿನ್ನಿರಿ. ಹಾಂ ಸಕ್ಕರೆ ಮೊಸರು ತಿನ್ನಿರಿ. ಹಾಂ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ತಗೊಳ್ರಿ. ಹಾಂ ತಗೊಂಡ್ರಿ, ಅಷ್ಟೇ ಅಷ್ಟೇ ಅಷ್ಟೇ. పరమాత్మ అదే గురుస్వరూపము, సృష్టి కారణమైనది, సాపేక్షమైనది, అత్యంత మూల కారణం ఉన్నది కూడా సాపేక్షమే అయి ఉండక తప్పదు. అది కార్యరూపము వహించడం, అది అభివృద్ధిలో ఉన్నది. అప్పుడు దాన్ని సృష్టి సంకల్పం ఇంకనూ కలగలేదన్నమాట. ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే అది అచలము. ఆ వస్తువులకు సృష్టి సంకల్పం కలుగుటయే చ్యుతి. ఆ వస్తువుకే ఎప్పుడు సంకల్పం వచ్చిందో అది అప్పుడే చ్యుతి లేక గతి. సృష్టి సంకల్పం కలిగిన స్థితిలో దానినే అచ్యుతుడు అన్నారు. సృష్టి సంకల్పం కలిగినప్పుడు దాన్నే శుతుడు అన్నారు. అచ్యుతుడు అది, శుతుడు అది. అట్టి గురు స్వరూపమునకు నమస్కారం అని ఈ శ్లోక భావము. ఈ గురు స్వరూపము ఈ అచ్యుత స్వరూపమే కానీ పరిపూర్ణం కాదని తెలియవలెను. గురు స్వరూపము అచ్యుత స్వరూపమే కానీ పరిపూర్ణ స్వరూపం కాదు. పరిపూర్ణం గురువు కాదు, లఘువు కాదు, అది ఏదీ కాదు. వీరికే నవ్వుతుంది. ఇంకా అది కూడా చిన్ననే ఉంది. ముగియాలమ్మా. అది కూడా అంతా అదే మాటనే చెప్పుకుంటూ పోయినాను. కలవదు. స్వ ఆరామ ఉక్త పద ఇచ్చునాం. స్వరాము ఉక్త పదే ఇచ్చునాం అనగా తన స్వరూప స్థితి ఎందుండి ఆనందించు మహాత్ములచే చెప్పబడి ఉత్కృష్ట పదమును తెలుసుకునే ఇచ్చగల వారికి అని అర్థం. ఉత్కృష్టమైనటువంటి గొప్పదాన్ని తెలుసుకోగలగా అని తెలుసుకోవాలని ఇచ్చ ఎవరు కలుగుతుంది? ప్రపంచంలో ప్రతి ఒక్కడు కూటికి ఆటకే సరిపోయింది వ్యవహారం. కానీ సర్వకాల సర్వావస్థలందు ఆమ్రహితమైన స్థితిని నేను పొందాలా, దాన్ని నేను చెందాలా, ఈ మానవ జన్మకు వచ్చినాను, ఇది కడ జన్మం అంటారు, ఇది ఇక్కడనే కడ చేసుకోవాలనేటువంటిది ఎంతమందికి ఉంటుంది? కోటిలో ఒక్కరికి కలిగేది కష్టం అన్నారు. ఆ కలిగినటువంటి వాళ్ళు ఎంతమంది దానిని అనుసంధానం చేసుకునే వాళ్ళు ఎంతమంది? దాని కొరకే భగవద్గీత కృష్ణుడు నన్ను తెలుసుకోవాలని ఏ కోటికో ఒక్కరికి కలుగుతుంది. అటువంటి కలిగిన దాంట్లో కోటి మందికి మాత్రమే సంపూర్ణంగా నన్ను తెలుసుకోవాలనేటువంటి ఇచ్చ కలుగుతుంది. అట్లా ఇచ్చగలిగినటువంటి వాడు నా కొరకే కృషించేటువంటిది కూడా మరి ఒక కోటికి ఒక్కరు అన్నారు. అప్పుడు ఎన్ని కోట్లకు ఒక్కరైంది? అందరూ బోధ పొందిన వాళ్ళు అందరూ పొందుతారా అంటే అందరూ మా ఉరికేయడానికి పందెం కడుపుతున్నారంటే ఎవడో ఒక్కడు మాత్రమే ఉరుకుతాడు. కానీ అందరూ అనుకోండి మరి వాడు ఎవడో ఒకటి వెళ్తాడు నాణ్యతకి వెళ్ళాలంటే ప్రయత్నం అంటే అందరికీ ఉండదు. గెలవాలని అందరికంటే ఆ ప్రయత్నం ఉండాలి కూడా. ఉంటే ఏమవుతుంది ఏంటంటే ఈ జన్మ కాకుండా ముందు జన్మానికైనా ఆ ప్రయత్న ఫలములు కారణ జన్మానికి దారి తీస్తామని చెప్పి పెద్దలు ఏం చేస్తున్నారు? ఇది కూడా ఈ జన్మ సంస్కారం ఏ జన్మ ఉంటే ఉంది కాబట్టి ఈ బోధకు వచ్చినావు, నువ్వు లేకుంటే ఈ బోధకు నువ్వు రాలేవు అని చెప్పి ఏమన్నాడు?
పూర్ణబోధ కొరకు పురుషుడు బహుజన్మ పుణ్యవశం చేత పుట్టవాలి. రావాల్సి వచ్చింది అన్నాడు ఈ బోధకి. లేకుంటే ఈ బోధకి ఎవరు పుణ్యం లేకుంటే రారు అన్నారు. అందుకే మానవులై పుట్టిన తర్వాత పరిపూర్ణ బోధకు వచ్చిన వాళ్ళు అందరూ పుణ్యాత్ములే అన్నారు ఉన్నారు. అదే ఇప్పుడు సాంధ్యపై కూడా అదే అంటున్నాడు. ఎవరైతే ఈ బోధకి తెలిసి వచ్చినా తెలియక వచ్చినా ఈ బోధకు వచ్చినారంటే ఏదో జన్మ సంస్కారం ఉంది. ఇతర బోధలకు వస్తే ఆ సంస్కారం గురించి చెప్పవసరం లేదన్నాడు. అది సాధనాక్రమ పద్ధతిలో ఉంది, ఇది అంత్యము అనేటటువంటి పద్ధతిలో ఉంది. లాస్ట్ స్టేజ్కి ఎవరు నిలబడతాడు అంటే సంపూర్ణం త్యాగం చేసి తయారైనడే లాస్ట్ స్టేజ్కి పోదు. కానీ లేకుండా అందరిని ముందర పోయిపోయి వెనక్కి పోతాడు. కింది పడతాను సత్తున్నప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా తయారైపోతారు సహాయానికే మీరు పోయి నా వెనక్కి పోతాను అంటాడు. సావు అంటే వెనక్కికే ముందరికి ఎవడు తయారయ్యి త్యాగం చేయడు. ఎవడు త్యాగం చేస్తాడు అంటే దాని కొరకై ఇప్పుడు రైలుకి ఎగరాలన్నా కూడా పోయి ఎగురుతాడు. కానీ రైలుకి ఎగరాలనుకుంటూ ఉన్నవాడు ఎప్పుడు పోలేడు. ఎవడు దిడం చేసినాడో తప్పకుండా పోతాడు. పోయినవాడు తప్పకుండా చేయగలుగుతాడు. అంటే పరిపూర్ణ ప్రబోధకు వచ్చిన వాడు తప్పకుండా ఆ ఒక స్థితిని తప్పకుండా పొందుతాడు అని అనుకుంటుంది. అందరూ మోక్షం చెందుతారంటే తప్పకుండా చెందుతారన్నారు. నన్ను నమ్మినటువంటి భక్తులకు నాశరహితమైనటువంటి స్థితి అయినా కలుగుతుంది అని. మరి ఇంకొకటి కూడా చెప్తున్నారు. కుమ్మరి పురుగు బురదలో ఉండి బురదను అంటుకోకుండా ఏదైతే జీవిస్తుందో పరిపూర్ణ ప్రబోధకు వచ్చినటువంటి వాడు గురువు నిర్ణయ ఆత్మజ్ఞానం కలిగిందే వాడు కూడా ఈ సంసార సాగరంలో నిరాయాసకంగా సాగుతాడు. ఏ కష్టకాలైనా లేవన్నాడు. అందుకే దీన్ని బాధలేని బోధ అని పేరు దీన్ని. ఏ బాధ లేని బోధ ఏంటి నిజ గురిచే భవబంధములు లేని గురిని బాధ గురిచే బాధ లేని బోధ అంటారు దీన్ని. మరి ఇతరులంతా బాధని ఏ బాధ? ధ్యానం చేయాలా, తపస్సు చేయాలా, సన్నిధులు మునగల్లా, నడగల్లా, ఆసనాలు వేయాలా, యోగం చేయాలా, ఊపిరి పట్టాలా, కుదురు ముచ్చుకునల్లా, ఎన్ని తిప్పులు పడాలా? ఇది ఏం తిప్పులు ఉంది అన్నాడు. ఏ సాధన నీకెందుకు ఈ సానికి పనికి రాదు ఇనుమా తండ్రి, నే సాధన చేయి విన్నది ఏ సాధన లేని బోధ ఎరిగిస్తారా పోకు, సాధనలందు నీవు మరిగితే రాకు, ఏ సాధనను తోలి నేనలను నీవు భాష చేసితే నేను బోధ చేస్తున్నా. భాష అంటే ఏమి? ప్రమాణము. గురు శిష్యులకి ప్రమాణం ఉండాలా. ఏం ప్రమాణం అది? గురువుని కన్న తండ్రిగా శిష్యుడు భావించుకున్నా, శిష్యుని కన్న పుత్రుడిగా భావించుకున్నా, ఈనులో ఎన్నా దురాభిమానులో ఎన్నా అన్నాడు. ఈ భావం గురు శిష్యులకు ఉండకపోతే వాడు పరిపూర్ణులు కాదు, ఆ పరిపూర్ణ బోధకు తగిన శిష్యులు కాదు అని చెప్పి నిర్ణయిస్తున్నారు. వివేకానందుడు బాగా చెప్తున్నాడు కొన్ని విషయాలు. ఎందుకంటే వాళ్ళ శక్తి ఉపాసన అయినప్పటికైనా కూడా దాన్ని దాటిపోయినాడు. రామకృష్ణ పరమహంస అద్వైతనందు శక్తి ఉపాసకుడు అయినప్పటికైనా కూడా ఇది శక్తిని కూడా దాటిపోయినాడు వివేకానంద. ఎందుకంటే